ప్రభువును రక్షకుడునయున్న యేసుక్రీస్తు యొక్క శుభనామములో కాంతిరేఖ వీక్షకులైన మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు చేస్తున్న ప్రార్థన బట్టి మరొకసారి మీ అందరితో ఈ మాటలు పంచుకోవడానికి ప్రభు చూపిన కృపకై ప్రభువును స్తుతిస్తూ మీరిచ్చిన ప్రోత్సాహానికై మీకు వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన కాలంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలను మనం ఆలోచన చేస్తూ వచ్చాం. ప్రియులారా, మరి ఈ రోజున మరో ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. అదేమిటంటే ఉజ్జీవం అనే మాట క్రైస్తవ సమాజంలో తరచుగా వినబడే మాట. అత్యంత పరిచయం అన్న మాట ఏదైనా ఉంది అంటే ఉజ్జీవం. ఉజ్జీవం ఉజ్జీవం ఉజ్జీవం. ఇంతకీ ఉజ్జీవం అంటే కేకల, కన్నీళ్ళ? ఇంతకీ ఉజ్జీవం అనే మాట బైబిల్లో ఉందంటారా? ఉంటే ఎన్నిసార్లు ఉందంటారు? చాలాసార్లు రకరకాల పదాలు, రకరకాల విషయాలు మీరు వింటున్నారు. ఉజ్జీవ సభలని, ఆత్మీయ ఉజ్జీవమని, పరిశుద్ధాత్మ ఉజ్జీవమని, కడవరి ఉజ్జీవమని, ఇలా ఎవరికి నచ్చినట్టు పదం బాగుందనో లేక పదానికి ఒక అందం ఉందనో తెలియదు, కానీ అందరూ సాధారణంగా వాడుతున్న పదం ఉజ్జీవం. ఇంతకీ ఈనాటి సమాజంలో ఉజ్జీవమా, ఉద్రేకమా? ఏం జరుగుతుంది ఆలోచించాలి కదా. ఎందుకంటే దేవుని లేఖనంలో ప్రియమైన స్నేహితులారా, చివరిదాకా పోరాడి తప్పు మార్గంలో వెళ్ళిపోయిన తరువాత, దేహాన్ని విడిచిన తరువాత దేవుని చేరలేకపోతే దేహమందు మనం జరిగించిన ఈ కష్టం, ప్రయాస వ్యర్థమే కదా. కనుకనే దేహంలో ఉండగానే సత్యాన్ని నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుకనే ఈరోజు ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. ఉజ్జీవం అంటే కేకల, కన్నీళ్ళ? దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. ప్రియులారా, ఉజ్జీవం అనే మాట బైబిల్లో ఎక్కడుంది, ఎన్నిసార్లు ఉంది, ఏ ఏ సందర్భాల్లో ఉంది అనే ప్రాముఖ్యమైన విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. ప్రియులారా, ఇలాంటి విషయాలు మీకు మరెక్కడ వినకపోయి ఉండొచ్చు. ఇంతకుముందు మీరు ఆలోచించని, ఇంతకుముందు మీరు వినని ఓ వాస్తవికమైన సత్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. కనుక కొన్ని నిమిషాలు ఈ మాటలు వినాలని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. దేవుని యొక్క లేఖనంలో కీర్తనల గ్రంథం 85వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుని మన యొక్క లేఖన భాగానికి వెళదాం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా బ్రతికింపవా? చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మహాదేవుడా, మహిమగల రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ చదువుబడిన లేఖనము నుండి సత్యాన్ని బోధించి సమాజమును నాయన మేలుకొల్పమని ప్రభువును రక్షకుడునయ్యున్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉజ్జీవం, ఉజ్జీవం. ప్రియులారా, ఇంతకీ ఉజ్జీవం అనే మాటకి అర్థం ఈనాడు చాలామంది చూస్తున్నాం. ఉజ్జీవంగా చప్పట్లు కొట్టండి, ఉజ్జీవంగా పాటలు పాడండి, ఉజ్జీవంగా ఉజ్జీవంగా అంటే వీరు చెబుతున్న మాటలో మరొక అర్థం ఏముంది అంటే గట్టిగా శబ్దం ఎక్కువ వచ్చేటట్టుగా, గట్టిగా శబ్దం ఎక్కువ వచ్చేటట్టుగా చెయ్యండి అనేటువంటి భావాన్ని చూపిస్తున్నాం. అంటే ఉజ్జీవం అనగానే సమాజానికి అర్థమైంది కేకలు అని. ఇంతకీ ఈ బైబిల్ అంతటిలో మనం చదవగలిగితే ఉజ్జీవం అనే మాట ఒక్కసారి వ్రాయబడిందండి. నిజంగా మీకు తెలుసా? మనం కొత్త నిబంధన సంఘం అని మాట్లాడుతుంటాం, కానీ కొత్త నిబంధనలో 27 పుస్తకాలలో ఉజ్జీవం అనే మాట ఒక్కసారి కూడా కనబడలేదండి. అంటే ఈ కొత్త నిబంధనలో లేని పదానికి ఈ కొత్త నిబంధన సంఘానికి అనుసరిస్తున్నటువంటి ప్రియులుగా క్రీస్తు యేసు యొక్క రక్తంలో కడగబడిన మనం ఎందుకు ఈ పదాన్ని వాడుతున్నామో అర్థం కాదు. వాడడం తప్పు అని నేను చెప్పడం లేదు, కానీ బైబిల్లో అంత ప్రాముఖ్యత లేని ఈ పదానికి ఎందుకింత ప్రాముఖ్యతని కల్పించారు. ఇంకా మీకు తెలుసా, క్రైస్తవ సమాజంలో బైబిల్లో ఎక్కడో ఫుట్నోట్స్లో ఉన్న 2 పదాలకి అత్యంత ప్రాచుర్యాన్ని కల్పించాయి ఈ సమాజం. ఈ రోజున ఆలోచన చేయండి, హల్లెలూయా అనే పదాన్ని పలకనేవాడు, విననేవాడు ఉండడేమో. ఒకవేళ క్రీస్తు అనే పదం పలకడానికి కూడా ఇష్టపడని వాడు హల్లెలూయా వాళ్ళు వస్తున్నారు అని హేళన చేయడానికి కూడా వాడడాన్ని మీరు చూస్తారు. ఇంకా మరొక మాట మరణాత. ఈ మరణాత, హల్లెలూయా అనే 2 పదాలు బైబిల్లో ఎక్కడో
అడుగున ఫుట్నోట్స్లో మాత్రమే వ్రాయబడ్డాయి కానీ మరెక్కడా లేవు. మరి ఎందుకు ఉపయోగిస్తున్నారు? రైట్, ఉపయోగించడం ఎంత మాత్రం తప్పు మాత్రం కాదు, కానీ అవసరాన్ని బట్టి వాడడం ప్రాముఖ్యం అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఇంకా కొంచెం ఆలోచన చేస్తే అదేంటండి బైబిల్ కింద ఉంటే వాడకూడదా అని ఆలోచన చేస్తే చూడండి, క్రీస్తు అనే పదం దగ్గరే వ్రాయబడిన మరొక మాట అభిషిక్తుడు లేక మెస్సయ్య. మరి అలాంటప్పుడు మెస్సయ్య అనే పదం క్రైస్తవ సమాజంలో ఎంతమందికి తెలుసు? క్రీస్తు అనగానే అభిషిక్తుడు అని కింద వ్రాయబడింది, మరి అభిషిక్తుడు అని ఎందుకు వాడడం లేదు? కానీ సమాధానం చెప్పలేం. అంటే ఎవరో మనుషులు ప్రతిపాదించిన ప్రతిపాదనలను మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నామే తప్ప వాస్తవమైన వాక్యపు సత్యంలోనికి వెళ్ళడం లేదు అనే బాధను మాత్రమే మీ మధ్య వ్యక్తపరుస్తున్నాను. ఈ మాటలు మీ హృదయాన్ని గాయపరచాలని కాదు, కానీ మీ మనస్సును ఆలోచింపచేయాలి అన్నదే నా యొక్క ప్రాముఖ్యమైన ఆలోచన. ప్రియులారా, ఈరోజు ఆలోచన చేస్తే బైబిల్ అంతటిలో వ్రాయబడింది ఉజ్జీవం అనగానే ఒకే ఒక్క చోట అని చెప్తున్నాను. అదే కీర్తనల గ్రంథం 85వ కీర్తన 6వ చరణంలో వ్రాయబడింది మరల బ్రతికించు. ఇకపోతే బైబిల్లో సమాంతరమైన అదే అర్థాన్ని కలిగించే మరొక 2 చోట్ల వ్రాయబడింది. ఒకటి యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలోను, అలాగే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఉజ్జీవం అనే మాట వ్రాయబడింది. అయితే ప్రియులారా, ఇవి సమాంతరమైన అర్థాలే తప్ప ఖచ్చితమైన అర్థం ఎంత మాత్రం కాదు అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈ మాటను ఆలోచన చేస్తున్నాం. ఇంతకీ ఉజ్జీవం అనగానే వ్రాయబడిన పదం అర్థం ఏంటంటే మరల మామను బ్రతికించు. మరల మామను బ్రతికించు అంటే మరణావస్థలో ఉన్న మమ్మల్ని, జీర్ణావస్థలో ఉన్న మమ్మల్ని తిరిగి బ్రతికించు అనే పదాన్ని ఇశ్రాయేలీయులు వాడుతున్నారు. ఆ మాట మరింత ఖచ్చితంగా అక్కడ వ్రాయబడి ఉంది. మీరు చూడగలిగితే చాలా సంతోషం. చూద్దాం, 85వ కీర్తన 6వ వచనం, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరల మామను బ్రతికింపవా. అంటే ఈ మాటలు ఆలోచన చేస్తే మేము మరణావస్థలో ఉన్నాం అంటే ఉజ్జీవం అనే మాటకి నిజమైన నిర్వచనం అర్థం ఏమిటి అంటే మరల బ్రతుకుట. అబ్బా, ఏం అర్థం ఉందండి పదానికి. ఉజ్జీవం అనగానే కేకలు కాదు, ఉజ్జీవం అనగానే మరల బ్రతుకుట. ప్రియులారా, ఈ మాటను మీరు ఆలోచన చేస్తున్నారా? బ్రతకడం అనగానే చనిపోయిన వారినే కదా అని మీరు అంటారు. ఈ లోకంలో మరణం అనే మాట అందరికీ పరిచయమే. వినకూడదు అనుకుంటూ, చూడకూడదు అనుకుంటూ, అనుభవంలోనికి రాకూడదు అనుకుంటున్న పదము ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అంటే అది మరణం. కానీ మరణం అనే పదం ఇష్టపడనివాడు కానీ, దానిని గురించి ఆలోచించిన వాడు కానీ ఏదో ఒక రోజున ఎక్కడో ఒక చోట అనుభవించక తప్పదు. మరణానికి మించిన స్నేహితుడు ఈ ప్రపంచంలో లేడు అనే మాటను నీకు సత్యంగా చెబుతున్నాను. అయితే ఈ మరణాన్ని గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మరణం అనగానే ఒకటి ఎడబాటు. మీకు అర్థమైందా? ఎడబాటు. క్రైస్తవ సమాజంలో పరిశుద్ధ లేఖనాలు ఆలోచన చేస్తున్నప్పుడు 3 రకాల మరణాల గురించి వ్రాయబడింది. ఒకటి శారీరకమైన మరణం, రెండవది ఆత్మీయ మరణం, మూడవది నిత్య మరణం. అనగా 3 మరణాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఏ మరణంలో ఉన్నవాళ్ళు తిరిగి బ్రతికించబడాలి అని కోరుకుంటున్నారో ఆలోచించాలి. ప్రియులారా, ఈ మాటలను మీరు ఆలోచించాలని చాలా వివరముగా మీతో మాట్లాడుతున్నాను. ఈ మాటలను ఆలోచించకపోతే ఖచ్చితంగా ఆరని అగ్నిని తప్పించుకోలేవు అనే మాటను కూడా నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున 3 రకాల మరణాల గురించి ఆలోచన చేయాలి. ఇంతకీ మరణం అనగానే ఎడబాటు, మరల కలపడానికి వీలు లేనంత దూరము ఎడము చేయబడెను. ప్రేమైన స్నేహితులారా, శారీరకమైన మరణం దీన్ని ఏమంటామంటే మీరు ఆలోచన చేస్తే వాక్యంలో శరీరము నుండి ఆత్మను విడిపోవడం అంటే ప్రాణము, దేహము, ఆత్మ. అంటే దేహమును ఆత్మను కట్టి ఉంచేది ప్రాణం, దేహమును ఆత్మను కట్టి ఉంచేది ప్రాణం. ప్రియమైన స్నేహితులారా, ప్రాణం అనగానే రక్తం. ఇక్కడ మనం చూస్తున్నాం, రక్తం క్వాలిటీ తగ్గిపోయేసరికి శరీరంలో కదలికలు తగ్గుతాయి, మనసులో ఆలోచనలు తగ్గుతాయి. అంటే ఏవో 2 విడిపోవడాన్ని చూపిస్తుంది. అంటే ఒకటి శారీరకమైన మరణం అనగానే దేహము నుండి ఆత్మ వేరైపోవడాన్నే దీనిని శారీరకమైన మరణం అన్నాం. దీని నుంచి తప్పించుకోగలిగిన వాడు ఒకవారి విడిపోతే మరలా కలవడం అనేది జరగదు, అసంభవం. ఇక
రెండవది ఆత్మీయ మరణం. ప్రియమైన స్నేహితులారా, ఆత్మీయ మరణం అనగానే దేహంలో నివసించే ఆత్మ చచ్చిపోవడమే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆదికాండంలోనే ఆదాముతో దేవుడు అన్నాడు, ఆదామా ఈ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చస్తావు. ప్రియులారా, ఈ మాట కొంచెం ఆలోచించదగింది. మీ మనస్సులో నాటనివ్వండి. దేవుడు ఏమన్నాడంటే ఈ పండు తిను దినమున నిశ్చయముగా చస్తావు. మరి అదేంటండి 5వ అధ్యాయానికి వెళితే 930 సంవత్సరాలు ఆదాము బ్రతికినట్టుగా లేఖనం చెబుతుంది. ఇంతకీ దేవుడు నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా? ఒకవేళ మనం అనుకుంటున్నా నిజం అనుకున్నట్లయితే ఆదాము 930 సంవత్సరాలు ఎలా బ్రతికాడు? ఇది ఆలోచించదగ్గ విషయం కదా. ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుడు ఆ క్షణమే చచ్చిపోతావు అని చెప్పాడండి. మరి 930 సంవత్సరాలు ఎలా బ్రతికాడు? ఇక్కడ ఆలోచన చేస్తే అద్భుతమైన సత్యం బయలుపరచబడుతుంది. అంటే ఇక్కడ కూడా మీరు ఆలోచన చేస్తే ఆత్మీయ మరణం అంటే దేవుని నుండి మనుష్యుడు విడిపోవడం. దేవుని నుండి మనుష్యుడు విడిపోవడం. ఆదాము ఆ పండు తిన్న దినమునే ఏదోను తోటలో నుండి దేవుని యొక్క సహవాసములో నుండి బయటికి నెట్టివేయబడ్డాడు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. అంటే మరల వాళ్ళు కలవడానికి అవకాశం లేకుండా ఏదోను తోటలో నుండి బయటికి నెట్టివేసినట్టుగా లేఖనం మాట్లాడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఓ అద్భుతమైనటువంటి సందేశకరమైన మాటను మీరు చూడొచ్చు. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న జ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకునిచున్నారు. అనగా దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారు. ప్రియులారా, దేవుని నుండి వేరైపోయిన వారు. అదే మాటని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు. ప్రియులారా, అర్థమైందా? దేవుని నుండి వేరైన వాళ్ళు. ఈ రోజున ఒక తండ్రి కొడుకులు ఉన్నారు. తండ్రి కొడుకులు చాలా అన్యోన్యంగా జీవితాన్ని జీవిస్తూ వచ్చారు. ప్రియులారా, అయితే కొడుకుకి యుక్త వయసు వచ్చింది. కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. తండ్రికి ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని దండలతో ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే గుమ్మాల్లో ఉన్న తండ్రి కొడుకు రాకను చూచి, కొడుకు పక్కనున్న మరొక అమ్మాయిని చూసి, వారి మెడలో ఉన్న పూలహారాలను చూసి అతనికి అర్థమైంది వీడు హద్దు దాటాడు అని. ప్రియమైన స్నేహితులారా, గుమ్మం దగ్గరకు రాగానే తండ్రి ఒక బిందుతో నీళ్లు తీసుకుని నెత్తి మీద పోసుకుని, నా కొడుకు నేటితో చనిపోయాడు, నువ్వెవరో నాకు తెలియదు, ఇంటిలోంచి వెళ్ళిపో అని గెంటేశాడు. ప్రియమైన స్నేహితులారా, తండ్రి కొడుకులు ఇద్దరు వేరైపోయారు. వేరైపోయిన తర్వాత ఆ నవదంపతులు ఇద్దరు పట్టణానికి వెళ్ళి కాపురాన్ని ప్రారంభించారు. అయితే తండ్రి మీద అతనికి ఉన్న ప్రేమ కొద్దీ ఒక పటాన్ని చేసుకుని ఆ పటాన్ని అంటే ఆ ఫోటోని తన గోడకు తగిలించుకుని ఉదయం సాయంత్రం ఫోటో దగ్గర నిలబడి, డాడీ బాగున్నావా, డాడీ ఎలా ఉన్నావు, మమ్మీ ఎలా ఉంది, నేను బాగున్నాను అని మాట్లాడుతున్నాడు. మీరు ఆలోచన చేయండి. అతడు తండ్రితో మాట్లాడుతున్నాడు, కానీ వాళ్ళిద్దరి మధ్య సంబంధం లేదు. ఈ రోజున ప్రజల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సిలువు దగ్గర సాగిలు పడేవాడొకడు, చర్చిలో ఏడ్చేవాడొకడు, సభల్లో ఏడ్చేవాడొకడు, ఇలా ఎవడ మట్టుకు వాడు దేవుడు ఫోటో పెట్టుకునో దేవుని వాక్యాన్ని పెట్టుకునో ఏడుస్తున్నాం, బాగానే ఉంది. కానీ ఇంతకీ దేవునికి నీకు సంబంధం ఉందా, లేక దేవుని యొక్క ఫోటో ఎదుట కథలు కన్నీళ్లు కనిపిస్తున్నాయా? ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేయి. ప్రియమైన స్నేహితులారా, సంబంధం ఉన్నవానికి ఫోటో అవసరం లేదు, ఫోటో ఉన్నవానికి సంబంధంతో పని లేదు. ఇక్కడ ఈ లేఖన భాగాన్ని మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఆత్మీయ మరణం అనగా దేవుని యొక్క లేఖనాన్ని బట్టి దేవుని నుండి మనిషి వేరైపోవడం. ఇక మూడవది నిత్య మరణం. దీన్ని ఏమన్నారంటే మిస్సింగ్ ద మార్క్. అంటే నీ జీవితం యొక్క ఉద్దేశం నుంచి తప్పించబడడం. అంటే నువ్వెందుకు సృష్టించబడ్డావో, నువ్వెందుకు ఈ లోకానికి వచ్చావో మరిచిపోయావు గనుక నీ ఫలాన్ని పోగొట్టుకున్నావు, నీ ఫలితాన్ని పోగొట్టుకున్నావు, నీ భవిష్యత్తును పోగొట్టుకున్నావు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, అనగా దేవుని యొక్క లేఖను ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల్లో మనం చూడగలిగితే దేవుని యొక్క అత్యున్నతమైన ప్రణాళిక అక్కడ కనబడుతుంది. ఏమన్నాడంటే మీరు నాతో కూడా ఉండాలి, మీరు నాతో కూడా ఉండాలి, నాకు కుమారులై నాతో కూడా ఆ నిత్య రాజ్యంలో ఉండాలి. అయితే ప్రియులారా, ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. మరియు గొప్పవారేమి
కొద్దివారేమి వృత్తులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడును, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడును. ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వాటన్నిటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఎవని పేరైనను ఆ జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడును. ప్రియులారా, ఇక్కడ అర్థమైందా? అంటే ఈ దేహాన్ని విడిచిన తరువాత దేవుని ఎదుట నిలబడే రోజు, ఆ నిలబడినప్పుడు గ్రంథాలు తేబడ్డాయి. ఆ గ్రంథాలలో ఎవని పేరైనను అందులో కనబడకపోతే, అంటే నీ యొక్క జీవితంలో దేవుని నుండి వేరే లక్ష్యము నుండి తప్పిపోయి నీ ఇష్టము చొప్పున దేహం యొక్క మనసు యొక్క కోరికలు తీర్చుకోవడానికి హద్దు తప్పి అధముడు అయ్యావు గనక అగ్నిలో కాలాలి అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మీకు 3 మరణాల గురించి చెప్పాను. ఒకటి శారీరకమైన మరణం, అనగా దేహము నుండి ఆత్మ వేరైపోవడం. రెండవది ఆత్మీయ మరణం, అనగా దేవుని నుండి మనుష్యుడు వేరైపోవటం. మూడవది నిత్య మరణం, అనగా జీవితం లక్ష్యము నుండి తప్పిపోయిన వారు ఆరని అగ్నిలో కాలడం. ఇంతకీ ఉజ్జీవం అంటే ఏ చచ్చిన వాళ్ళని లేపాలి, ఏ మరణంలో ఉన్న వాళ్ళని లేపాలి? ఆలోచన చేయండి ప్రేమైన స్నేహితులారా. దేవుని లేఖనాన్ని ఆలోచన చేస్తే రెండవ మాట దగ్గర చూడాలి. ఆత్మీయ మరణం అనగా దేవుని నుండి తప్పిపోయిన వారిని దేవుని వైపుకి తిప్పడం ఉజ్జీవం. అంతే తప్ప దేవుని వైపుకు కాక తమ వైపుకు తిప్పుకోవడం ఉజ్జీవం కాదు. ఈ రోజుల్లో మనుషులకు ఫాలోవర్స్ ఉన్నారు, దేవునికి ఫాలోవర్స్ లేరు. తెలుసా మీకు ఈ విషయం? ఆలోచన చేయండి. ఎంతమంది చూసినా ఎవడి డప్పువాడు ఎవడి డబ్బావాడు కొట్టుకోవడమే తప్ప దేవుని కోసం అనే సందర్భాలు లేవు. సేవకుల కొరకు చచ్చిపోయే విశ్వాసులు ఉన్నారు, దేవుని కొరకు కరిగిపోయే విశ్వాసులు లేరండి. అది దౌర్భాగ్యం ఈనాటి క్రైస్తవ సమాజంలో. ప్రియులారా, ఆలోచన చేయండి. సేవకుని కొరకు పరుగులెత్తే వాళ్ళు ఉన్నారు, కానీ దేవుని కొరకు నశించుచున్న ఆత్మల పట్ల భారము కలిగి అరణ్యపు మధ్యలోనికి కొండల శిఖరాలకి ఎక్కగలిగిన వాడి కోసమే దేవుడు చూస్తున్నాడు. ఈ రోజున ఆలోచన చేయి. నువ్వు సేవకుని కోసం పరిగెడుతున్నావు, దేవుని కోసం పరిగెడుతున్నావు? ప్రేమ స్నేహితులారు, చూడండి, స్థానిక సంఘాల్లో ఆరాధన 10 గంటల కంటే 12 గంటలకు వచ్చేస్తారు. కానీ ఎవడో హైదరాబాద్ నుంచో బొంబాయి నుంచో చెన్నై నుంచో వచ్చి మీటింగ్ పెడుతున్నాడంటే 6 గంటలకు వెళ్ళి కూర్చుంటారండి. వీళ్ళు సేవకుల కోసం వెళ్ళారా, దేవుని కోసం వెళ్ళారా అండి? ఆలోచిస్తే అర్థమవుతుందండి మీ మనస్సు యొక్క లక్ష్యం ఏంటో. దేవుణ్ణి చూడాలి అనుకుంటే నీ స్థానిక సంఘంలోనే, దేవుని ప్రసన్నతను అనుభవించాలి అంటే నీ కుటుంబంలోనే సాధ్యం, అంతే తప్ప మరెక్కడో కాదు. ప్రేమ స్నేహితులారా, అయితే ఈ రోజున ఉజ్జీవాన్ని గురించి ఆలోచన చేద్దాం. ఉజ్జీవం అనే మాట బహు విస్తారంగా బహు విశేషంగా ప్రాచుర్యం చెందిన మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతకీ ఈ లేఖనాలన్నిటినీ పరిశీలించిన తర్వాత ఉజ్జీవం, ప్రేమైన స్నేహితులారా, ఈనాడు అంటున్నారు ఉజ్జీవంగా చప్పట్లు కొట్టండి, ఉజ్జీవంగా డ్రమ్ములు కొట్టండి, ఉజ్జీవంగా పాటలు పాడండి. ఉజ్జీవం అంటే శబ్దమా? ఉజ్జీవం అంటే కేకల? ఆలోచన చేయండి. దేవుని యొక్క లేఖనంలో కొన్ని సందర్భాలను మీకు జ్ఞాపకం చేస్తాను, వింటున్న మీరే చెప్పాలి అది ఉజ్జీవమో ఉద్రేకమో. మరి ఎలాంటిదో చెప్పాలి. సమయంలో రాసిన మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో 4వ వచనం నుండి కొన్ని మాటలు. కాబట్టి జనులు సిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉండుట సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెచ్చిరి. ఏలి యొక్క 2 కుమారులైన ఓప్నయు ఫినెహాసును అక్కడే దేవుని నిబంధన మందసము వద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్పల కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోకి వచ్చినని తెలుసుకునేరి. జడిసి దేవుడు దండులోనికి వచ్చిననుకుని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగున సంభ్రమింపలేదే. అయ్యయ్యో మహాసూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవడు విడిపింపగలరు? ప్రియులారా, ఆలోచించండి. ఇశ్రాయేలు యొక్క జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో ఏలి యాజకత్వం చేస్తున్నాడు. అతని కుమారులు 2 ఓప్ని ఫినెహాసులు కూడా యాజకత్వంలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఫిలిష్తీయులకు ఇశ్రాయేలుకు యుద్ధం జరిగినప్పుడు ఆ ఫిలిష్తీయుల యొక్క చేతిలో నుండి తప్పించుకోవడానికి దేవుని మందసాన్ని వారి మధ్యలోనికి తెచ్చుకున్నారు. దేవుని మందసం మధ్యలోనికి రాగానే భూమి ప్రతిధ్వనించినట్టుగా, అంటే చూడండి, సాయంత్రపు వేళ ఎప్పుడైనా ఊరికి చివర నిలబడి ఒక్కసారి మీరు కేకేస్తే ఆ కేక 4-5 సార్లు వస్తుంది. ఇప్పుడు కూడా సభల్లో చాలా సార్లు చూడొచ్చు. ఈ ఎఫెక్ట్, మనం అలో అనగానే అది అలో 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 అంటుంది. అంటే ఎఫెక్ట్ అలాగా
ప్రతిధ్వనించేంతగా కేకలు వేస్తారటండి. ఆ కేకలు శత్రువు యొక్క గుండెలలో భయాన్ని పుట్టించింది. ఇంకా యుద్ధం ఆరంభం కాకముందే, ఇంకా అక్కడ ఎలాంటి కత్తులు దుయ్యకముందే శత్రువు గుండెల్లో భయాన్ని పుట్టించింది. ఆ శబ్దానికే ఫిలిష్తీయులు భయపడి అయ్యో మమ్మల్ని ఎవడు రక్షిస్తాడని కేకలు వేస్తున్నాడు. చూడండి, ఇది ఉద్యమం కాదా? ఇది ఉద్యమం కాదా అని ఆలోచన చేస్తే ప్రియమైన స్నేహితులారా, ఆ లేఖనాన్ని చదువుతున్న ప్రతివానికి ఉద్యమమే అనిపిస్తుంది. అది ఉద్యమమే అనిపిస్తుంది. కానీ మీరు ఆలోచించండి, నిర్గమకాండంలో 32వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేయగలిగితే దేవుని యొక్క లేఖనం ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో ఆలోచన చేయొచ్చు. ఇక్కడ మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. కొండ మీద, ఆ సీయోను కొండ మీద దేవుని దగ్గరే కూర్చున్నాడు. ఇక కొన్ని రోజులైన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఆలోచించి, ఈ మోషే అనేవాడు ఏమైనో అహరోను మా కొరకు నువ్వు ఒక దూడను చేయి, లేక ఒక పని చేయి అన్నప్పుడు ఆ చెవులకున్న పోగులు తీసి అగ్నిలో వేస్తే దూడ వచ్చింది. ప్రియమైన స్నేహితులారా, ఆలోచన చేయండి. దూడ రాగానే అక్కడున్న అహరోను అంటాడు, ఇదిగో ఇదే మిమ్మలను ఐగుప్తులో నుంచి విడిపించింది అని చెప్పాడు. చెప్పగానే మీరు ఆలోచన చేయాలి. అక్కడున్న ప్రజలు అన్నారు, రేపు యెహోవాకు పండగ, రేపు యెహోవాకు పండగ. ప్రియమైన స్నేహితులారా, జాగ్రత్తగా ఉండండి. యెహోవాకు పండగ ఆలోచిస్తున్నారా? యెహోవాకు పండగ అయితే మరుసటి రోజు ఉదయమే వాళ్ళు సమాధాన బలులు అర్పించారు, దహన బలులు అర్పించారు. అన్నీ అర్పించిన తర్వాత తిని తాగి ఆడుటకు లేచిరని ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళు బలులు ఎవరికి అర్పించారు? ఇక్కడ బలులు ఎవరికి అర్పించారు? పండగ ఎవరికి చేశారు అని ఆలోచన చేస్తే వారి హృదయంలో, వారి తలంపులో దేవునికి అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క లేఖనంలో ఆలోచన చేస్తే వాక్యపు యొక్క సత్యాన్ని మీరు చూడాలి. దేవునికి కోపం రగిలి ఇప్పుడు అంటున్నాడు, ప్రియులారా ఇదిగో ఈ ప్రజలు త్వరగా చెడిపోయారు అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. త్వరగా చెడిపోయారు. ప్రియులారా, ఈ మాటను మీరు ఆలోచన చేస్తే వాక్యపు యొక్క వాస్తవికమైన దృక్పథంలోనికి వెళితే చెడిపోయిరి ఎలా చూడండి. ఈ రోజున దేవుని యొక్క లేఖనాన్ని మీరు ఆలోచన చేస్తే ప్రజలు ఎలా ఉన్నారు అంటే అక్కడ దేవునికి ప్రజలకు వేరైపోయారు. కావాలని తీసుకొచ్చిన వాడే, ఎర్ర సముద్రాన్ని దాటించిన వాడే ఇప్పుడు మోషేతో అంటున్నాడు, మోషే నువ్వు ఓరకుండు, వీళ్ళని ఇక్కడే చంపి నీలో నుండి ఒక గొప్ప జనాన్ని సృష్టిస్తాను. అంటే ప్రజలు దేవుడు వేరైపోయారు. ప్రేమైన స్నేహితులారా, అలాంటి సమయంలో దైవజనుడైన మోషే మాట్లాడుతున్న మాట చూడండి. అదే 12వ వచనంలో, ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లు కీడు కొరకే వారిని తీసుకుపోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనగలను? నీ కోపము నుండి మల్లుకుని నీవు నీ ప్రజలకు కీడు చేయక దాని గూర్చి సంతాపపడము. ప్రియులారా, ఇక్కడ మోషే దేవుని ఎదుట చేతులెత్తి బ్రతిమలాడుతున్నాడు. దేవా, ఒకసారి ఆలోచించు, ఈ 6 లక్షల పాదచారులను ఐగుప్తులో నుండి ఎర్ర సముద్రము దాటించి అరణ్యంలోనికి తీసుకుని వచ్చింది చంపడానిక? వాళ్ళు తప్పు చేస్తారు నిజమే, వాళ్ళు పాపం చేస్తారు నిజమే, వాళ్ళు చెడిపోయారు నిజమే, దయచేసి వారిని క్షమించయ్యా అని కన్నీళ్లు పెట్టుకుని బ్రతిమలాడుతున్నాడు. మీరు చూస్తే 33వ వచనం, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేయునో వాని నా గ్రంథములను తుడిచివేదను, కాబట్టి నీ వెళ్ళి నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వచ్చును, నేను వచ్చు దినమున వారు పాపము చేసి వారు నా మీదకి రప్పించదు. ఇక్కడ మనం చూస్తే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఎవడైతే పాపం చేస్తాడో వాడి పేరు తుడిచేస్తాను అనే మాటను చూస్తూ ఉన్నాం. ప్రేమైన స్నేహితుల 30వ వచనం, మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసి కనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళుదనని, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అన్నాడు. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరని అక్కడ మాట్లాడాన్ని చూస్తున్నాం. ప్రేమైన స్నేహితులారా, ఈ మాటలన్నీ ఆలోచించిన తర్వాత దేవుడు వారిని విడిపించడానికి మోషే యొక్క ప్రార్థనను ఆలకించిన దేవుడు పాపము నుండి ఆ ప్రజలను చంపక సంతాపపడెను. అంతట యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నట్లయితే దేవుడు మోషే ప్రార్థన ఆలకించి ప్రజల వైపుకు తిరిగాడు. అంటే ఇక్కడ ఉజ్జీవం అంటే చావు బ్రతుకుల మధ్య ఉన్న ప్రజలను బ్రతికించడానికి మోషే చేసిన ప్రార్థన. చూడండి, ఈ లేఖన భాగంలో మీరు ఆలోచన చేస్తే కేకలు ఉపద్రవాన్ని పుట్టించాయి.
కానీ కన్నీళ్ళు ఉజ్జీవాన్ని కలిగించాయి. ఈ రోజున ఆలోచన చేయండి, మీరు ఎక్కడున్నారు? ఉజ్జీవం అంటే కేకలు కాదు, ఉజ్జీవం అంటే కన్నీళ్ళు. కనుక దేవుని ఎదుట కన్నీరు కార్చి ఉజ్జీవింప చేయమని ప్రార్థన చేద్దాం. మన బ్రతుకులలో తిరిగి ఆ నూతనమైన ఆనందాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. మన రక్షణ ఆనందాన్ని దేవునితో కూడా మన బ్రతుకున్నంత కాలం కొనసాగించడానికి ముందుకు సాగుదాం. ప్రియులారా, కేకలు కాదు, కన్నీళ్లు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మహాదేవుడైన తండ్రి, మహిమగల రాజానికి వందనాలు. నీ కృప చొప్పున గొప్ప కార్యమును జరిగించి మమ్మల్ని బలపరుస్తున్న మా తండ్రి నీకు వందనాలు. ఇదిగో బాబు, నీవే నీ కరుణా కటాక్షం ఈ ప్రజలకు అనుగ్రహించి తండ్రి, ఈ యొక్క సమాజంలో ఉన్న కల్పితమైన కథల నుండి ప్రజలను విడిపించి ఉద్యమం వైపుకు నడిపించమని ప్రభువును రక్షకుడునయ్యన్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడు నమ్మకమైన సాక్షి ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మరలా మనం కలిసి ప్రభువును స్తుతించు పర్యంతం సదాకాలము తోడయుండునుగాక, ఆమేన్. ఆనందపరిచినట్లయితే మీ సంతోషాన్ని మాతో పంచుకోండి. ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధముగా ఉన్నాం. మా అడ్రస్ కల్వరి క్రీస్తు ప్రేమాలయం, రామన్నపాలెం, పెనుగొండ మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన జరుగుతుంది. రండి. మీ మనసుకు నెమ్మది, దేహమునకు ఆరోగ్యం, ఆత్మకు రక్షణ, కుటుంబమునకు క్షేమము కలిగించు బలమైన సందేశాలు విని సంతోషించండి. మరియు ప్రతి మంగళవారం రాత్రి 7:30 గంటలకు కవిత్వం పార్టీ మీద జరుగుతున్న యూత్ సహవాసానికి ఆహ్వానిస్తున్నాం. రండి. అనేక మంది ఆనందిస్తున్న ఈ సంతోషంలో మీరు కూడా పాలు పొందండి. అలాగే నిడదవోలు మండలంలో టీ ముప్పవారంలో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు జరిగే సహవాసానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి. ఈ వాక్యము మీ కన్నీటిని తుడుస్తుంది. రండి. మీ దుఃఖ దినములు సమాప్తమగును. మరియు మా సెల్ నంబర్ 9989034379. మరి ఇక ఆలస్యం ఎందుకు? మా కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాతో పంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.